మరి ఇంత ఘోరంగా తయారయ్యారంటరా బాబు! డబ్బులిచ్చి మరి నా మీద ట్రోలింగ్స్ చేయిస్తున్నారని చెప్పేసి హీరోయిన్ రష్మిక మందన్న మాత్రం కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, ప్రెజెంట్ మనం చూస్తా ఉంటే ఇటు టాలీవుడ్‌లో కానీ, బాలీవుడ్‌లో కానీ, కోలీవుడ్‌లో కానీ ఎక్కడ చూసినా కూడా నేషనల్ క్రష్, ఇంటర్నేషనల్ క్రష్ అంటే ఖచ్చితంగా రష్మిక మందన్న పేరే గుర్తుకొస్తుంది. సో, ఇప్పుడు ఎంతమంది స్టార్ హీరోయిన్‌లు ఉన్నా కూడా ముందు వరుసలో, ముందు స్థానంలో ఉండేది ఖచ్చితంగా రష్మిక మాత్రమే. ఎలాంటి సినిమా అయినా కూడా అది మాస్ కావచ్చు, క్లాస్ కావచ్చు, అన్నిట్లలో కూడా ఒదిగిపోయి తనకంటూ అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు రష్మిక మందన్న. సో, ఇప్పుడు ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా కూడా తన పక్కన ఎవరు సెట్ అవుతున్నారో, ఎవరు చేస్తే బాగుంటుంది, ఏ హీరోయిన్‌తో చేస్తే సినిమా హిట్ అవుతుందంటే ఖచ్చితంగా రష్మిక పేరే. అంటే ఇది అది అని కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా రష్మిక పేరే వినిపిస్తుంది. సో, అంత గొప్ప స్థానానికి మాత్రం రష్మిక వెళ్ళారు. అందరికీ తెలిసిందే, కర్ణాటక నుంచి తను రావడం జరిగింది. సో, ఇక్కడ కంప్లీట్‌గా తను పాన్ ఇండియా రేంజ్‌లో మంచి సినిమాలు హిట్ అయిన తర్వాత కూడా కర్ణాటక పేరు ఎక్కడ, నేను ఇక్కడ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చానని చెప్పేసి చెప్పుకోవట్లేదని చెప్పేసి కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు టోటల్‌గా రష్మికని వెలివేయడం జరిగింది. అంటే ఇటు ఇంకా ఎవరు కూడా కన్నడ సినిమాల్లో రష్మికని తీసుకోకండి అని చెప్పేసి అప్పట్లో టాక్ వినిపించింది. ఇప్పటికి కూడా చాలామంది అంటూ ఉంటారు, రష్మికని మేము కన్నడలోకి రానివ్వం అని చెప్పేసి. అయినప్పటికీ కూడా తను అక్కడ రాకపోతే ఏంటి, మిగతా అన్ని భాషల్లో కూడా తను సినిమాలు చేస్తూ చాలా బాగా ముందుకు దూసుకెళ్తుందని చెప్పేసి. సో, ఎంత బాగా ముందుకెళ్ళినా కూడా, ఎంత మంచి పై స్థాయికి వెళ్ళినా కూడా వెనక్కి లాగడానికి చాలామంది ఉంటారు. అండ్ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఒక 10 మంది ఉంటే అందులో వెనక్కి లాగే వాళ్ళు కూడా ఖచ్చితంగా 8, 9 మంది ఉంటారు డెఫినెట్లీ. సో, అదే త్రోవలో ఇప్పుడు రష్మిక మందన్న గారికి సంబంధించి తను ఎక్కడికి వెళ్ళినా తప్పే, తను ఏదైనా పని చేసినా తప్పే, ఒక హీరోతోని మాట్లాడినా తప్పే, ఒక స్టైలిష్ డ్రెస్ వేసుకున్నా తప్పే. సో, ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా తప్పును వేలెత్తి చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో, ఆ క్రమంలోని రష్మిక గారు రీసెంట్‌గా మాట్లాడుతున్నప్పుడు కొంత అంటే బాధగా వ్యక్తం చేయడం జరిగింది, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇప్పుడు ఏదో ఒక విధంగా తప్పును వెతకడానికి ట్రై చేస్తున్నారు. నేను ఏదైనా మాట్లాడినా తప్పు అంటున్నారు, ఏదైనా స్టైలిష్ డ్రెస్ వేసుకున్నా తప్పు అంటున్నారు, ఎవరినైనా కలిసినా తప్పు అంటున్నారు. అంటే ఒకళ్ళు పైకి ఎదుగుతున్నప్పుడు ఓర్వలేక ఈ విధంగా చేస్తున్నారా? మరీ ఘోరం ఏంటంటే డబ్బులిచ్చి మరి నా మీద ట్రోలింగ్స్ చేయిస్తున్నారు సోషల్ మీడియాలో, ఇంత ఘోరంగా తయారైపోయారు. సో, బయట జనాలు చాలా క్రూరంగా తయారైపోయాయి. ఎందుకు ఈ విధంగా అవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అందుకోసమని నేను అసలు ఈ మధ్య బయటికి రావడానికి భయపడుతున్నాను. బయటికి వచ్చి ఏదైనా మాట్లాడాలంటే కూడా భయం అవుతుంది. అందుకోసమని బయట విషయాలు ఏ దాంట్లో కూడా నేను తలదూర్చట్లేదు అని చెప్పేసి కూడా రష్మిక గారు చెప్పడం జరిగింది. అంటే ఈ విషయం ఓన్లీ రష్మిక మందన్న గారి విషయంలోనే జరుగుతుందంటే కాదు. సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరి విషయంలో కూడా వాళ్ళొకరితోని కలిసి టిఫిన్‌కి వెళ్ళినా, లంచ్‌కి వెళ్ళినా, డిన్నర్‌కి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినా, అంటే ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు పిలిస్తే వాళ్ళు అక్కడికి వెళ్తే కూడా వాళ్ళిద్దరికీ ఏదో ఉందని చెప్పేసి ఇలా రకరకాలుగా బయట రూమర్స్ వస్తూ ఉంటాయి. సో, ఖచ్చితంగా రష్మిక గారు మాత్రం మరీ ఘోరంగా డబ్బులిచ్చి మరీ ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పేసి కొంచెం బాధపడుతున్నారు.